హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే యూట్యూబ్లో మంచి వీడియోస్ పెడుతున్నా వ్యూస్ రావట్లేదు, సబ్స్క్రైబ్ రావట్లేదు. ఎన్ని రోజుల నుంచి మోనిటేషన్ కూడా కావట్లేదు. డైలీ ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నా కానీ వీడియోస్ ఎందుకు మోనిటేషన్ కావట్లేదు, నా సబ్స్క్రైబర్లు ఎందుకు ఇంకా ఇంక్రీజ్ కావట్లేదు, అసలు యూట్యూబ్లో ఎలా పెట్టాలి, కాపీ రైట్స్ ఎందుకు పడతాయి, అసలు ఎన్నిటికీ ఫుల్ స్టాప్ అయితే పెట్టేద్దాం ఈరోజు. ముందుగా ఎవరైతే మన ఛానల్కి ఇప్పుడు ఫస్ట్ టైం విజిట్ అయ్యారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే ఒక లైక్, సబ్స్క్రైబర్ అవన్నీ చేసుకున్న తర్వాత వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అసలు ఫస్ట్ మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి బేసిక్స్ పాయింట్స్ అయితే ఉండాలి. అవి తెలియకుండా యూట్యూబ్ పెట్టేస్తూ ఉంటారు. యూట్యూబ్ పెట్టేసి వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటారు కదా. అసలు వీడియోస్లో అప్లోడ్ చేసేటప్పుడు హ్యాష్ ట్యాగ్స్ ఉండవు, ఎలా అప్లోడ్ చేయాలి. మనం ఒకటే ఆలోచిస్తాం. ఎవరైనా యూట్యూబ్ బిగినర్స్ ఏమంటారు, ఫస్ట్ వీడియో పెట్టగానే మనకి ఒక 2000 వ్యూస్, 10K వ్యూస్ రావాలి, అందరిలాగా మనం కూడా ఇంక్రీజ్ అయిపోవాలి, మనీ సంపాదించుకోవాలి అని పెద్ద పెద్ద థాట్స్ అయితే ఉంటాయి. అవన్నీ మీ మైండ్లో నుంచి తీసేసి బేసిక్ ఫస్ట్ రోజు నుంచి స్టార్ట్ వన్ బై వన్ రోజు, ఇప్పుడు ఈ రోజు నుంచి మొదలు పెట్టండి. మీరు నేను చెప్పినట్టు ట్రిక్స్ అయితే ఫాలో అవ్వండి. ఫాలో అయితే మీరు బేసిక్గా యూట్యూబ్ ఒక 20 డేస్లో లేదా 3 డేస్లో అవ్వచ్చు, 1 డేలో కూడా అవ్వచ్చు మోనిటేషన్. అర్థమవుతుందా? మనం పెట్టే వీడియో కంటెంట్ ఏంటి, థంబ్నెయిల్ ఏంటి, టెక్స్ట్ ఏంటి, దానిలో కలర్ గ్రేడింగ్స్ ఏంటి, అవన్నీ బ్యాక్గ్రౌండ్ వాయిస్ క్లారిటీగా ఉండాలి. ఇవన్నీ తెలుసుకుంటే మీరు ఒక్క రోజులోనే అవ్వచ్చు యూట్యూబర్. అవునా? ఒక్క వీడియోతో వైరల్ అయిపోవచ్చు, మోనిటేషన్ కూడా అవ్వచ్చు. ఒక్కరోజు ఒక 20 లక్షల మంది చూసారు అనుకో, 20 లక్షలు ఒకరోజు ఒక 5 మినిట్స్ చూసారనుకో, బేసిక్ ఒక 5 మినిట్స్ ఒక 10 మెంబర్ చూసారనుకో బేసిక్, అప్పుడు 100 అవుతుంది. అలా 100కి ఎంతమంది చూసారో అలా 1,00,000 మంది చూసారనుకో ఒక్క వీడియో. బేసిక్ మీరు 1 డేలో ఒక నైట్లోనే అయిపోవచ్చు ఈ మోనిటేషన్ ఒక్క వీడియోతో. అర్థమవుతుంది? మీరు పెట్టే కంటెంట్ కరెక్ట్గా ఉండాలి, వాయిస్ ఓవర్ ఉండాలి, మంచిగా టెక్స్ట్ అనేది ఉండదు, థంబ్నెయిల్ అదిరిపోవాలి, చూస్తే కోమ అయిపోవాలి ఒకడు, అట్లా ఉండాలి యూట్యూబ్ కంటెంట్. థంబ్నెయిల్ ఇవన్నీ కరెక్ట్గా ఉంటే మీరు ఏ చెప్పిన యూట్యూబ్లో ఎన్నెన్నో వీడియోస్ వస్తుంటాయి, అవన్నీ వేస్ట్. చెప్పేది ఉంటే కరెక్ట్ చెప్పి సబ్స్క్రైబర్ని కొంచెం ఇంక్రీజ్ చేయాలి. అవునా? ఫేక్గా చెప్పొద్దు ఎవరు. అసలు ఫస్ట్ పాయింట్ నేను చెప్తాను. యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసేవాళ్ళు ఒక మొబైల్ ఉండాలి, దాంట్లో డేటా ఉండాలి, ఫోన్ స్టక్ అవ్వకుండా ఉండాలి. ఫస్ట్ నువ్వు యూట్యూబ్ చాలు చేసే ముందు ఒక కంటెంట్, నువ్వు ఏ కంటెంట్ నీకు బాగా కంటెంట్ ఏంది, వీడియో కంటెంటర్. ఓకే, వీడియో కంటెంట్ చేసేదైతే వీడియో క్రియేటర్ శ్యామ్ కరీం అని పెట్టుకోవచ్చు. లేదు నేను ప్రమోషన్ చేసుకుంటున్నాను, ప్రమోషన్ యూట్యూబర్ అని పెట్టుకో. లేదు న్యాచురల్ బయటికి వెళ్ళి ట్రావెల్ చేస్తావు, ట్రావెలర్ యూట్యూబర్. లేదు వాయిస్ ఓవర్ యూట్యూబర్. లేదా మోటివేషన్, ఓకే, శారీస్ గురించి, లేదా షాపింగ్స్ ఎలా డిజైన్ చేస్తారు అవన్నీ అలా అని పెట్టుకోవచ్చు కంటెంట్. ఫస్ట్ నేనైతే ట్రావెలింగ్ గురించి అయితే చెప్పగలను. ట్రావెలింగ్ లేకపోతే నేను టూ కేటగిరీస్ అయితే ఎంచుకున్నా. నాకు అన్ని బేసిక్స్, నాకు ఎలా కంటెంట్ ఎలా చేయాలని నాకు తెలుసు. నేనైతే ఫస్ట్ ట్రావెలింగ్ ఒకటి చెప్తా, మళ్ళీ బేసిక్ యూట్యూబ్ గురించి, మోటివేషన్ గురించి అయితే నేను చెప్పగలను. అందుకే వీడియో బ్లాగర్ కరీం క్రియేషన్ బ్లాగర్ అని పెట్టుకున్నాను ఫస్ట్ పాయింట్. ఓకే, ఫస్ట్ పాయింట్లో 3 పాయింట్స్ ఉంటాయి. బేసిక్గా క్లారిటీగా అన్నీ మిస్ చేయకుండా, మళ్ళీ స్కిప్ చేయకుండా అంతలో మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. ఓకే, ఫస్ట్ ఛానల్ క్రియేట్ అర్థమైంది కదా ఇవైతే క్లారిటీగా. ఫస్ట్ పాయింట్లో ఫస్ట్ది వీడియో క్వాలిటీ ఉండాలి, క్లియర్గా ఉండాలి, ఏ వాటర్ మార్క్ ఉండకూడదు. మీరు అప్లోడ్ చేసే వీడియో అయితే ఏ వాటర్ మార్కు అప్లోడ్ చేసే ముందు క్లారిటీగా ఉండాలి, ఏ వాటర్ మార్క్ ఉండకూడదు. స్పష్టమైన వీడియోలు క్లారిటీగా కనిపించాలి. అర్థమవుతుందా? క్లారిటీగా కనిపించాలి. ఆడియో క్లియర్ బాగుండాలి. అంటే ఇప్పుడు నేను మాట్లాడే విధానం వాయిస్ని క్లారిటీగా వినపడుతుందా లేదా, అలా ఆడియో ఉండాలి. ఓకే, సెకండ్ పాయింట్ ఇంట్రెస్టింగ్ టైటిల్. ఇప్పుడు నువ్వు ఒక టైటిల్ పెడుతున్నావు, దానికి సంబంధించిన పైన యూట్యూబ్ థంబ్నెయిల్లో టైటిల్ పెడతావు, అదే టైటిల్ కింద డిస్క్రిప్షన్లో పెట్టేసి. ఓకే, టైటిల్ పెడితే క్లిక్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఎవరైనా చూసినా కానీ యూట్యూబ్లో థంబ్నెయిల్ ఒకటి చూస్తాడు, కిందకి వచ్చి చూస్తే టైటిల్ మంచిగా ఉండదు. టైటిల్ యూట్యూబ్ థంబ్నెయిల్ ఒకటే ఉండాలి, ఒకటే పాయింట్లో ఉండాలి క్లారిటీగా.
తర్వాత నువ్వు ఈరోజు పెట్టి నేను ఒక 1 మంత్కి లేదా 2 మంత్స్కి పెడతా, లేకపోతే ఎల్లుండి పెడతా టైం తీసుకొని అలా ఏమి ఉండొద్దు. వీడియో ఈరోజు నువ్వు అప్లోడ్ చేసావనుకో, నెక్స్ట్ డే వీడియో ప్రిపేర్ చేసుకో. సెకండ్ డే వీడియో ప్రిపేర్ చేసుకో. లేదు నాకు టైం అప్లోడ్ కాలేదనుకో, వారంలో 3 to 4 వీడియోస్ అయితే కంపల్సరీ అప్లోడ్ చేసేయండు. వారంలో 3 or 2 వీడియోస్ అప్లోడ్లో ఉంచాలి. ఎందుకంటే నువ్వు ఇప్పుడు ఒక వీడియో పెడతావా, వీడియో పెట్టి ఏం చేస్తావు, నీ వర్క్ ఏంటో చూసుకుంటావు, వీడియో వదిలేస్తావు, దానికి ఒక 500 వ్యూస్ వస్తాయి. నువ్వేం వస్తాయిలే ఎక్కడే పోతాయి అనుకుంటావు. ఫస్ట్ అది తప్పు, మీరు చేయాల్సింది తప్పు పని చేస్తారు. ఒక వీడియో పెట్టిన తర్వాత నెక్స్ట్ డే ఇంకొక వీడియో పెట్టావనుకో, ఇప్పుడు నువ్వు పెట్టిన వీడియోకి 1000 మంది వచ్చారే, నెక్స్ట్ డే దాని గురించి ఎంతమంది సెకండ్ పార్ట్ గురించి పెడతా, దాని గురించి అరే ఇంకా వదలలేదేంటి అన్న, వీడియో రావట్లేదని వెయిటింగ్లో ఉంటారు. అందుకే సెకండ్ డే పెట్టారు, ఇంకా ఇంక్రీజ్ అవుతారు. దాంట్లో ఇప్పుడు పెట్టిన దాంట్లో ఒక 10 మెంబర్స్ షేరింగ్ ఉంటాయి, కామెంట్స్ పెడతారు. తర్వాత నెక్స్ట్ డే ఒక 30 మెంబర్స్ షేర్ చేయొచ్చేమో, నువ్వు పెట్టిన వీడియో కంటెంట్ బాగుంటే. అర్థమవుతుందా? ఇప్పుడైతే మిస్ అయితే చేయమనకు. వారంలో 2-3 లేదా పెడితే వీడియోలు బాగా వైరల్ అవకాశం ఉంటుంది. నా తరపు నుంచి అయితే నేను మీకు సజెషన్ అనేది చేయగలను. తర్వాత సెకండ్ పాయింట్లో 3 ఉంటాయి. వీడియో ఎవరి కోసం పెడుతున్నావు, అసలు దేని గురించి పెడుతున్నావు, ఓకే, అది క్లారిటీగా అప్డేట్ చేసేది పెట్టుకోండి. ఓకే, అదే ఆడియోని ఎలాంటి కంటెంట్కి పెడుతున్నావు, అర్థమవుతుందా? ఎలాంటి కంటెంట్కి పెడుతున్నావు. వీడియో పెట్టే ముందు నువ్వు మాట్లాడే ఆడియో దాని బ్యాక్గ్రౌండ్ కరెక్ట్గా ఉండాలి, బీజిఎం కూడా మంచిగా ఉంటే వ్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది. నేను ఇప్పుడు ఇలా మాట్లాడుతున్న బీజిఎం సాంగ్ వేరేగా ఉంటే ఎలా ఉంటుంది, సింక్ అవ్వదు. సింక్ అవ్వకుండా మనం సింక్ అయ్యేటట్లు సెట్ చేసుకోవాలి. ఓకేనా? అలాగే థర్డ్ది వచ్చేసి, ఇప్పుడు ఏం చేస్తామంటే థర్డ్ పాయింట్ వచ్చేసి కింద కామెంట్ బాక్స్లో పోల్ పెట్టు. పోల్ అంటే ఎవరికి అర్థం కాదు. పోల్ అంటే ఇప్పుడు నేను సపోజ్ నేను ఫేక్ వీడియో చేస్తున్నాను అనుకో, ఫేక్ వీడియో అని పైన పోల్ పెట్టు, ఫేక్ వీడియో రియల్ వీడియో అని కింద 2 పెట్టు ఆప్షన్లు. ఇప్పుడు నువ్వేం చెప్తావు, నేను చేసేది వీడియో రియల్ అని కొందరు నాకు ఓటింగ్ చేస్తారు. తర్వాత కింద సగం మంది ఏం చేస్తారు, ఫేక్ వీడియో అని పెడతారు. అలా పోలింగ్ చేస్తే నీ అకౌంట్ రీచ్ అవుతుంది అన్నమాట. నీ అకౌంట్ కొంచెం రీచ్ అవుతుంది. అర్థం చేసుకోదు. ఒక టైటిల్ మ్యాక్సిమం దానికి సెట్ అయ్యే టైటిల్ పెట్టుకోండి. కీవర్డ్స్ బాగుండాలి, కీవర్డ్స్ అదిరిపోయి ఉండాలి. చూస్తే అరే వా ఈ అన్న యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నా కానీ యూట్యూబ్ థంబ్నెయిల్స్ బాగున్నాయి, కీవర్డ్స్ కూడా నాకు నచ్చే అన్నట్లు ఉండాలి. అర్థమవుతుందా? తర్వాత కింద డిస్క్రిప్షన్లో హ్యాష్ ట్యాగ్స్ బాగుండాలి. హ్యాష్ ట్యాగ్స్ సెట్ అయ్యేటట్టు పెట్టాలి. ఇప్పుడు నేను యూట్యూబ్ మోనిటేషన్ కోసం చేస్తున్నాను పెడతా. ఇప్పుడు ఈ మోనిటేషన్ అంటే మోనిటేషన్ హ్యాష్ ట్యాగ్స్ అని యూట్యూబ్ అని కొట్టగలను, నాకు హ్యాష్ ట్యాగ్స్ వస్తాయి, నేను పెట్టేస్తాను. నాకు వచ్చిన రీచ్ ఏంది ఒక 1K వస్తాయి, మ్యాక్సిమం 1K వస్తాయి. 1K వచ్చినాయి అనుకో చాలు నాకు. ఎందుకంటే హ్యాష్ ట్యాగ్స్ కరెక్ట్గా ఉంటే మనకు వచ్చే వీడియో ఒకరోజు డౌన్ అయిపోవచ్చు, నెక్స్ట్ డే మనకి ఇంక్రీజ్ అవ్వచ్చు అకౌంట్. తెలుసా మీకు? మెయిన్ పాయింట్ ఎవరు తెలీదు, ఎవరు చెప్పరు మీకు ఇవి. మన దానికి సబ్స్క్రైబ్ అవ్వండి ఫస్ట్. అర్థమవుతుందా? పిచ్చి పిచ్చి సినిమాలు చూసి అవన్నీ చూసే కాడికన్నా సినిమాలు చూస్తే మీకు ఒకటి తెలుసా, వాచ్ అవర్స్ పెరుగుతుంది. దాంట్లో మీకేం ఉపయోగం? నేను చెప్పిన దాన్ని ఫాలో అవ్వి యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోండి చిన్న పేరుతో. రోజు ఒక వీడియో అప్లోడ్ చేసుకోండి, మోనిటైజింగ్ చేసుకోండి. 1 సంవత్సరానికి డబ్బులు వస్తాయి మీరు కష్టపడిన దానికి. ఎందుకురా బాబా సినిమాలు చూసి మైండ్ బాగొట్టుకోవడం, ఇంట్లో డబ్బులు లేక. ఇవన్నీ నేను చెప్తా, మంచి టిప్స్ అయితే ఫాలో అయ్యండి. తర్వాత వీడియో హ్యాష్ ట్యాగ్స్ బాగుండాలి. ట్యాగ్స్ చేసేటప్పుడు ఎవరు చేయొద్దు. మీ సొంత కష్టం, మీ వీడియోస్ మీరే సంపాదించుకోవాలంటే ఎవ్వరికి హ్యాష్ ట్యాగ్స్ చేయకూడదు. అర్థమవుతుందా? యూట్యూబ్ క్రియేట్ మనీ కోసం చాలామంది లైఫ్లో యూట్యూబ్ సక్సెస్ కావాలని ప్రయోగాలు చేస్తూ ఉంటారు. ఎవరు చెప్పరు బ్రో మీకు. ఇక్కడ మగవాళ్ళు చూస్తున్న ఆడవాళ్ళు చూస్తున్న ఎవ్వరికి యూట్యూబ్ గురించి ఎవరు చెప్పరు. ఎందుకంటే నీ కష్టంతో నువ్వు ఎదగాలి. ఇప్పుడు నేను చెప్తాను నీకు యూట్యూబ్. నాకు అర్థమైంది ఏంటంటే బేసిక్గా నా ప్రాబ్లమ్స్లో నేను ఎలా బయటకు వస్తున్నా నాకు తెలుసు. మీకు చెప్తాను బేసిక్స్ పాయింట్. యూట్యూబ్ స్టార్ట్ చేసే ముందు ఒక లోగో మంచి కంటెంట్ క్రియేట్ చేసుకో. బేసిక్ 13 డేస్కి ప్రిపేర్ చేసుకో. వీడియోస్ ఎలా చేయాలో అర్థమవుతుందా? ఒక 13 డేస్కి వీడియోస్ ఎలా చేయాలో ప్రిపేర్ చేసుకో. 1 by 1 ఒక వారంలో 3 వీడియోస్ క్లారిటీ చేసుకొని మిగతా నువ్వు ఎలా చేసుకుంటే నాకు తెలీదు.
బేసిక్గా ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకొని మంచిగా ఒక లైఫ్ అనేది ఎంజాయ్ చేయొచ్చు. యూట్యూబ్ మంచిగానే ఉంటుంది, కాకపోతే దాంట్లో కొంచెం కష్టం ఉంటుంది. అప్ అండ్ డౌన్స్ రావచ్చు, అకౌంట్ కాపీ రైట్స్ పడవచ్చు. అప్పటితో జాగ్రత్త ఉండాలి. కాపీ రైట్స్ రాకుండా ఉండాలంటే నువ్వు ఒక వీడియో అప్లోడ్ చేసే ముందు ఏరే వాళ్ళ కంటెంట్ వీడియో చూసి దాని కంటెంట్ లాగా నువ్వు చేయటం పెద్ద తప్పు, తెలుసా? పెద్ద తప్పు అంటే పెద్ద వరస్ట్. నీ సొంత వీడియో నువ్వు క్రియేట్ చేసుకొని మంచిగా, ఎలా అంటే ఒక వీడియో ఇప్పుడు సపోజ్ నువ్వు ట్రావెలింగే చేస్తున్నావు అనుకో, దానికి వీడియో తీసి ఒక మోటివేషన్ చెప్పు. నువ్వు వెళ్ళే వేలో ఒక వీడియో తీసుకో. ఒక మోటివేషన్ కావాలనుకున్న వాళ్ళు బాగా మోటివేషన్ ఇప్పుడు ఒక వేలో వెళ్తున్నావు, నీకు క్లైమేట్ బాగుంది, దానికి ఒక మంచి ఆటోమేటిక్ డైలాగ్ వస్తుంది, దాని మోటివేషన్ గురించి చెప్పు. సక్సెస్ అవ్విద్ది. అలా ఒక ఒరిజినల్ వీడియో అంటారు. ఇప్పుడు నీ వీడియో ఎవరైనా తీసారనుకో, నీ కాపీ రైట్ వాడికి పడిపోద్ది, నీకు పడిపోద్ది. నీ వీడియో ఎవరు దొంగలించారని నీకు యూట్యూబ్ వాడు ఇప్పుడు నువ్వు వీడియో అప్లోడ్ చేసిన 10, 20, 30 minutesకి ఆల్రెడీ అక్కడ రికార్డింగ్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఇది ఒరిజినలా ఫేక్ అని అప్పుడే వాళ్ళు కాపీ రైట్ వేసేస్తారు. మీరేం టెన్షన్ పడకండి, మీ వీడియోలు ఎక్కడికి పోవు, మీ ఒరిజినల్ వీడియో మీ కాడే ఉంటుంది యూట్యూబ్ పైన అందరూ సెట్ చేస్తూనే ఉంటారు. యూట్యూబ్ కంటెంట్ ఒక వీడియో అప్లోడ్ చేయగానే మొత్తం డీటెయిల్స్ మొత్తం అక్కడ పడిపోతాయి. నీ వీడియో ఒరిజినలా ఫేకా లేకపోతే డౌన్లోడ్ చేసేవన్నీ తెలిసిపోతాయి, తెలుసా? అందుకే ఒరిజినల్ వీడియో ఉండాలి, అర్థమైందా? యూట్యూబ్ సక్సెస్ అవ్వాలనుకున్న వాళ్ళకైతే బేసిక్స్ పాయింట్స్ మామూలుగా ఉండవు. అలాగే వీడియోలో గూగుల్లో లింక్కి కాపీరైట్ సాంగ్స్ అయితే ఇచ్చి పెడితే యూట్యూబ్ కాపీరైట్ వేస్తుంది, 3 times చూస్తుంది, తర్వాత ఎత్తి పడేస్తుంది అకౌంట్. మళ్ళీ సబ్స్క్రైబర్లు అందరూ ఏడ్చుకున్నా ఏమి రాదు. అందుకే బేసిక్ పాయింట్లు అయితే మీరు ఫాలో అవ్వండి. యూట్యూబ్లో ఎవ్వరు చెప్పరు మీకు, ఓకేనా? నెక్స్ట్ మీరు ఒక వీడియో అప్లోడ్ చేశారనుకో, ఆ వీడియో తీసుకొని మీ స్టోరీస్లలో మెన్షన్ చేసుకోండి. వాట్సాప్ లేదా ఇన్స్టాగ్రామ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వాళ్ళు ఒక 10 మంది షేర్ చేస్తారు, అకౌంట్ రీచ్ అవుతుంది. అర్థమవుతుందా? రీచ్ అవుతుంది. మంచి వీడియో కంటెంట్తో ఉండండి. మంచిగా సబ్స్క్రైబర్ని ఇంక్రీజ్ చేసుకుంటాడు. మంచి వాళ్ళకి ట్రిప్స్ చెప్పండి, బోనస్ టిప్స్ ఇవ్వండి వాళ్ళకి, చాలు. అర్థమవుతుందా? ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు ఎంతో సపోర్ట్ చేసి ఇంకా మరెన్నో వీడియోస్ గురించి మీ గురించి ఆలోచిస్తా, ఓకేనా? మరిన్ని వీడియోస్ ఆలోచించి మీకు ఎలా కంటెంట్ కావాలో కింద కామెంట్ అయితే చేయండి. నా వీడియోస్ నచ్చినట్లయితేనే ఒక సబ్స్క్రైబ్, షేర్స్ అయితే చేయండి. నేను కూడా ఒక మధ్య తరగతి నుంచి వచ్చిన వాడిని, మీకు కూడా నేను హెల్ప్ చేస్తాను, ఓకేనా? ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బాయ్ బాయ్.